టైం వచ్చేసరికి 7:55 అవుతుంది. లింగంపల్లి స్టేషన్ బయట అయితే ఇంత హడావిడిగా ఉందన్నమాట. హాయ్ గైస్, ఇట్స్ ట్రావెల్ టైం. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు అనుకున్నాను. ఈ రోజు మనమైతే ట్రావెల్ చేయబోతున్నాం 17256 లింగంపల్లి నుంచి నర్సాపూర్ వరకు వెళ్ళే ఎక్స్ప్రెస్ ట్రైన్లోని. రైల్వే స్టేషన్ అయితే లింగంపల్లి రైల్వే స్టేషన్ అయితే చాలా హడావిడిగా ఉంది. టైం వచ్చేసరికి 8 అవుతుంది. ఇంకా మన ట్రైన్ నెంబర్ అయితే డిస్ప్లే చేయలేదు. స్టేషన్లోకి రాగానే రైట్ సైడ్ ఇలాగా టికెట్ కౌంటర్ ఉంటుంది అండ్ ఏటీఎం వెండింగ్ మిషన్స్ అవి ఉన్నాయి. మన స్టేషన్లోకి ఎంటర్ అవ్వగానే ప్లాట్ఫామ్ నెంబర్ 6 వస్తుంది అండ్ అటు పక్క నుంచి కూడా ఇంకో ఎంట్రీ ఉంటుంది. టైం వచ్చేసరికి 8 అవుతుంది. ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 6. ఇలా ట్రైన్లో నుంచి వెళ్ళిపోతే ప్లాట్ఫామ్ నెంబర్ 5కి వెళ్ళిపోతాం. ఎంఎంటీఎస్. ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 5. ఇక్కడ వచ్చేసరికి గౌతమి ఎక్స్ప్రెస్ ఉంది. గౌతమి ఎక్స్ప్రెస్కి స్టార్టర్ సిగ్నల్ అయితే వచ్చేసింది అండ్ ఇంకా ఆన్ టైం డిపార్చర్ అయిపోతుంది. 8:30 అవగానే డిపార్చర్ అయిపోతుంది. ఆన్ టైం డిపార్చర్ అయిపోయింది గౌతమి ఎక్స్ప్రెస్. మన ట్రైన్ నెంబర్ అయితే డిస్ప్లే చేశారు 17256. ఇంకా మన కోచ్ పొజిషన్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఈరోజు మనం ట్రావెల్ చేయబోయే కోచ్ వచ్చేసరికి స్లీపర్ కోచ్ S6 వచ్చింది. సైడ్ లోవర్ వచ్చిందనమాట. మనకి మనం ట్రావెల్ చేయబోయే ట్రైన్ వచ్చేసరికి ఐసెఫ్ కోచెస్తో రన్ అవుతుంది. ఇందులో ఫస్ట్ ఏసీ ఉంటుంది, సెకండ్ ఏసీ ఉంటుంది అండ్ థర్డ్ ఏసీ ఉంటుంది. స్లీపర్ వచ్చేసరికి 12 కోచెస్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ థర్డ్ ఏసీ వచ్చేసరికి 4 కోచెస్ ఉన్నాయి. సెకండ్ ఏసీ వచ్చేసరికి 2 ఉన్నాయి అండ్ ఫస్ట్ ఏసీ వచ్చేసరికి 1 ఉంది. జనరల్ కోచెస్ కూడా ఉంటాయి. ముందు 2 వెనక 2 అయితే ఉంటాయి. ప్యాసింజర్స్ అందరము కోచ్ పొజిషన్ దగ్గరికి వెళ్తున్నాము. ఇన్కేస్ కోచ్ పొజిషన్ కానీ రివర్స్ అయితే పరిస్థితి ఏంటంటారు? మన నర్సాపూర్ ఎక్స్ప్రెస్ వచ్చేస్తుంది 17256 ట్రైన్ నెంబర్. VAP4 లోకోమోటివ్ ఇది. BZDA బెజవాడ డివిజన్కి సంబంధించిన లోకోమోటివ్ 22342. నర్సాపూర్ ఎక్స్ప్రెస్. దీనికి రేక్షర్ కూడా ఉంది. నర్సాపూర్ నాగర్సోల్ ఎక్స్ప్రెస్తోనే. అండ్ స్లీపర్ కోచెస్ వచ్చేసరికి 12 ఉన్నాయి. ఈరోజు మనం ట్రావెల్ చేయబోయే కోచ్ వచ్చేసరికి ఇదే S6. ఇదే అనమాట మన కోచ్, స్లీపర్ కోచ్. అండ్ మనది వచ్చేసరికి ఇదే సీట్ నెంబర్ 7. సైడ్ అప్పరు, సైడ్ లోవర్ ప్రొఫైల్ అయితే ఇలా ఉంటుంది. ఛార్జింగ్స్ ఒకటే ఇచ్చారు. స్లీపర్లో ప్రొఫైల్ అయితే ఎలా ఉంటుందన్నమాట. మిడిల్ బెర్త్ అయితే సెట్ చేసుకోవచ్చు చైన్తోని. అండ్ ఒక ఛార్జింగ్ సాకెట్ ఇచ్చారు. అక్కడ 6గురికి ఒకటి, ఈ సైడ్ లోవర్ సైడ్ అప్పర్లో 2కి ఒకటి. లింగంపల్లి రైల్వే స్టేషన్ ఇది. అండ్ మన సీట్ వచ్చేసరికి ఇక్కడే ఉందన్నమాట. లింగంపల్లి స్టేషన్ కోడ్ వచ్చేసరికి LPI. ఇది వచ్చేసరికి సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లోకి వస్తుంది. అండ్ మన ట్రైన్ డీటెయిల్స్ కానీ చూసుకుంటే ఈ ట్రైన్ వచ్చేసరికి ఎవ్రీడే ఉంటుంది లింగంపల్లి నుంచి. అండ్ నెక్స్ట్ డే నర్సాపూర్ వచ్చేసరికి మార్నింగ్ 8:15కి అయితే చేరుకుంటుంది. టోటల్గా ట్రావెల్ చేసే డిస్టెన్స్ వచ్చేసరికి 474 కిలోమీటర్స్. ఈ ట్రైన్ ట్రావెల్ చేసే రూట్ వచ్చేసరికి లింగంపల్లి, బేగంపేట్, సికింద్రాబాద్, బీబీ నగర్ తర్వాత నల్గొండ, పిడుగురాల, గుంటూరు మే నుంచి వెళ్తుంది. ఈ ట్రైన్కి వచ్చేసరికి రేక్షర్ ఉంది. లింగంపల్లి నుంచి నర్సాపూర్ నుంచి నాగర్సోల్ వరకు వెళ్తుంది. కొన్ని రోజులు వయా కాజీపేట, కొన్ని రోజులు వయా గుంటూరు. ఆన్ టైం డిపార్చర్ అయిపోయింది మన నర్సాపూర్ ఎక్స్ప్రెస్. మన చివరిని ఉన్నాం కదా, ఈ చివరికి వచ్చేసరికి 9:02 అయింది. 2 మినిట్స్ పట్టింది. లెంత్ ఎక్కువే, కొంచెం స్లోగా తీసుకొస్తారు కదా, సో ఆ టైం అయితే అయిందనమాట.
లింగంపల్లి రైల్వే స్టేషన్ వెళ్ళొస్తాను మరి. చర్లపల్లి యశ్వంత్పూర్ గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్ వెళ్ళిపోతుంది. వీక్లీ ట్రైన్ ఇది, వీక్లీ థ్రైస్ ఉంటుంది. మొత్తం అన్నీ థర్డ్ ఎకానమీ కోచెస్ ఉంటాయి. స్కిప్పింగ్ హైటెక్ సిటీ రైల్వే స్టేషన్. స్కిప్పింగ్ గోర్బండ రైల్వే స్టేషన్. స్కిప్పింగ్ సనత్ నగర్ రైల్వే స్టేషన్. టైం వచ్చేసరికి 9:25 అవుతుంది. యాజ్ పర్ షెడ్యూల్ అయితే మనం ఈ టైంకి బేగంపేటలో ఉండాలి. స్కిప్పింగ్ ఫతేనగర్ రైల్వే స్టేషన్. వెల్కమ్ టు బేగంపేట్ రైల్వే స్టేషన్. ఇక్కడికి 9:25కి రావాలి, 9:30కి వచ్చిందనమాట మన నర్సాపూర్ ఎక్స్ప్రెస్. టెక్నికల్గా బేగంపేట్ అనేది ఒక జంక్షన్ రైల్వే స్టేషన్. ఇక్కడ నుంచి టువర్డ్స్ హైదరాబాద్కి అయితే ఒక లైన్ సపరేట్ అవుతుంది, అందుకే ఇది జంక్షన్ రైల్వే స్టేషన్ అనమాట. బేగంపేట నుంచి డిపార్చర్ అయిపోయాము 9:32కి. ఈ ట్రాక్స్ కనిపిస్తున్నాయా, ఇలా వెళ్ళిపోతున్నాయి. ఆ ట్రాక్స్ వచ్చేసరికి టువర్డ్స్ హైదరాబాద్ వెళ్ళే ట్రాక్స్ అవి. హైదరాబాద్ డెక్కన్ నాంపల్లి. మనం వచ్చేసరికి సికింద్రాబాద్ జంక్షన్ రైల్వే స్టేషన్కి అవుటర్లో ఉన్నాము. వెల్కమ్ టు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. డీజిల్ లోకోమోటివ్ WTM 3D.
ప్యాసింజర్స్ అయితే వెయిటింగ్ మన ట్రైన్ కోసమే. వెల్కమ్ టు సికింద్రాబాద్ జంక్షన్ రైల్వే స్టేషన్. ఇక్కడ నుంచి టువర్డ్స్ కాచిగూడకు ఒక లైన్ సపరేట్ అవుతుంది అండ్ నాందేడ్ వైపు, నిజామాబాద్ నాందేడ్ వైపు. అండ్ మన ట్రైన్ వచ్చేసరికి 9:45కి వచ్చేసింది, ఆన్ టైంకి వచ్చేసింది. ఇక్కడ 5 minutes హాల్ట్ అయితే ఉంటుంది. 9:50కి డిపాచ్ రావాలి. మన ట్రైన్ అయితే మ్యాక్సిమం హౌస్ఫుల్ అయితే ఇక్కడే అయిపోతుంది. మన నర్సాపూర్ ఎక్స్ప్రెస్ ఇనాగ్రల్ రన్ వచ్చేసరికి 1 October 1979లో అయింది. అండ్ ఇది వచ్చేసరికి సౌత్ సెంట్రల్ రైల్వే జోన్కి సంబంధించిన ట్రైన్ ఇది. మనం సికింద్రాబాద్ నుంచి స్టార్ట్ అయిపోయాము 9:56కి, 6 minutes డిలేతో. అదంతా వెయిటింగ్ ఏరియా చేశారు. ఇంకా కన్స్ట్రక్షన్ అయితే అవుతుంది. ఎగ్జిట్ కూడా అలాగే, ఇంకా ముందున కూడా ఉంది ఎగ్జిట్. మ్యాసివ్ కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లోని. ఇదొకటి వెయిటింగ్ ఏరియా అండ్ ఇక్కడ ఒకటి ఉంది వెయిటింగ్ ఏరియా. బాయ్ బాయ్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. స్టేషన్ కోడ్ వచ్చేసరికి SC. ఇంకా తర్వాత మన స్టాప్ వచ్చేసరికి BP నగర్. సికింద్రాబాద్ నుంచి డిపార్చర్ అయ్యాక స్లోగా తీసుకెళ్తున్నారు. స్కిప్పింగ్ మౌలాలి రైల్వే స్టేషన్. స్కిప్పింగ్ చర్లపల్లి రైల్వే స్టేషన్. ఏదో ట్రైన్ ఉంది, ఏ ట్రైన్ ఇది చూద్దాం. వన్ 2705 వస్తుంది. గుంటూరు జంక్షన్ నుంచి సికింద్రాబాద్ జంక్షన్ వరకు వెళ్ళే ఇంటర్సిటీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. వన్ 2795 వస్తుంది. విజయవాడ జంక్షన్ నుంచి లింగంపల్లి వరకు వెళ్ళే ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్.
స్టేషన్కి చేరుకున్నాం మనం 10 minutes డిలేతో. మనం బీబీ నగర్ నుంచి డిపార్చర్ అయిపోయాము 10:32కి. minutes డిలే. 10:20కి డిపార్చర్ అవ్వాలి, అలాంటిది 10:32కి డిపార్చర్ అయ్యాం మనం. మనం టువర్డ్స్ గుంటూరు వైపు డైవర్ట్ అయిపోతున్నాము. ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోతే కాజీపేట వరంగల్ లైన్ అది. మనల్ని అయితే నాగిరెడ్డిపల్లి అనే రైల్వే స్టేషన్లో లూప్లో పెట్టారు. ఎందుకంటే 20702 వస్తుంది తిరుపతి నుంచి సికింద్రాబాద్ వరకు వెళ్ళే వందే భారత్. వందే భారత్ ట్రైన్కి గ్రీన్ ఇచ్చారు. అరే వచ్చేస్తుంది కూడా రా ట్రైన్. తిరుపతి సికింద్రాబాద్ వందే భారత్ ట్రైన్ ఇది. స్కిప్పింగ్ రామన్నపేట రైల్వే స్టేషన్. టైం వచ్చేసరికి 11:15 అవుతుంది. మంచు చూసారు ఎలా పడుతుందో. ఈ టైంలో లోకో పైలట్స్కి విజిబిలిటీ కూడా చాలా ఇంపార్టెంట్. అందుకే సమ్ ట్రైన్స్ అయితే కొంచెం స్లోగా రన్ చేస్తూ ఉంటారు. సేఫ్టీ ఈజ్ ద ఫస్ట్ ప్రయారిటీ కదా మనకి. శ్రీరాంపురం అనే రైల్వే స్టేషన్ స్కిప్ చేస్తున్నాం. మన ట్రైన్ అయితే 110 అలా మెయింటైన్ చేస్తున్నారు. ఐసెఫ్ కోచెస్ కదా, 110 వరకే స్పీడ్ లిమిట్. నల్గొండ రైల్వే స్టేషన్ ఇది. ఇక్కడికి 11:39కి వచ్చింది. 11:22 ఇస్ ద రైట్ టైమ్. మనమైతే నల్గొండ నుంచి స్టార్ట్ అయిపోయాము 11:42కి. ఇక్కడ ఒక 3 minutes ఆగింది ట్రైన్.
నల్గొండ రైల్వే స్టేషన్ వెళ్ళొస్తాను మరి. మనమైతే విజయవాడ స్టేషన్కి చేరుకున్నాము, ప్లాట్ఫామ్ నెంబర్ 4కి. మనమైతే విజయవాడ స్టేషన్కి అయితే చేరుకున్నాము 4:20కి. 3:30కి రావాలి అండ్ 3:40కి డిపార్చర్ రావాలి. నియర్లీ 50 minutes డిలేలో ఉందన్నమాట మన ట్రైన్. మనం విజయవాడ స్టేషన్ నుంచి స్టార్ట్ అయిపోయాము 4:30కి. ప్లాట్ఫామ్ నెంబర్ 5 మీదకి కోనార్క్ ఎక్స్ప్రెస్ వచ్చింది. బాయ్ బాయ్ విజయవాడ. స్టేషన్ కోడ్ BZA. మనకు అక్కడ కొన్ని ట్రాక్స్ కనిపిస్తుంది చూసారా, లోకోమోటివ్ కూడా కనిపిస్తుంది హెడ్లైట్ ఆన్ చేసుకుని. ఆ ట్రాక్స్ వచ్చేసరికి టువర్డ్స్ సికింద్రాబాద్ వెళ్ళే ట్రాక్స్ అవి. మనం వెళ్ళే టువర్డ్స్ విశాఖపట్నం వెళ్ళే ట్రాక్స్లోకి వెళ్ళి కొంచెం ముందుకెళ్ళి మళ్ళీ డైవర్ట్ అయిపోతాము టువర్డ్స్ గుడివాడ వైపు. విజయవాడ కోచ్ మెయింటెనెన్స్ ఏరియా. ఆ ట్రైన్ వచ్చేసరికి శాతవాహన సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. అండ్ అటుపక్క ఉన్నది రత్నాచల్ అండ్ మధ్యలో ఇంకోటి ఉంది, అది వచ్చేసరికి పినాకిని. ఆ ట్రాక్స్ వస్తున్నాయి చూసారా, ఆ ట్రాక్స్ వచ్చేసరికి టువర్డ్స్ రాయనపటి నుంచి వస్తున్నాయి విజయవాడ స్టేషన్ బైపాస్ చేసుకుని. అలా ఆ ట్రాక్స్ ద్వారా ఇలా విశాఖపట్నం వెళ్ళే లైన్లో మీట్ అయిపోతాయి ట్రైన్స్. కాకినాడ కానీ, విజయవాడని స్కిప్ చేసే ట్రైన్స్ కాకినాడ కానీ, విశాఖపట్నం మహబూబ్ నగర్ ట్రైన్ కానీ. అవుటర్లో అయితే ఒక ట్రైన్ ఆగుంది, అది ఏ ట్రైన్ కూడా చూద్దాం మనం. ఇట్స్ ఎ మాల్గాడి. ఆ గూడ్స్ ట్రైన్ ఉన్న లైన్ వచ్చేసరికి విశాఖపట్నం ట్రాక్స్ అవి. మనం ఇలా టువర్డ్స్ డైవర్ట్ అయిపోతున్నాం చూసారా, గుడివాడ వైపు అయితే వెళ్తున్నాం మనం. స్కిప్పింగ్ మధురానగర్ రైల్వే స్టేషన్. స్కిప్పింగ్ రామవర్పాడు రైల్వే స్టేషన్.
వెల్కమ్ టు గుడివాడ జంక్షన్ రైల్వే స్టేషన్. ఇక్కడికి మనమైతే 5:15కి వచ్చామన్నమాట. 50 మినిట్స్ డిలేలో ఉంది మన ట్రైన్ వచ్చేసరికి. గుడివాడ అనేది ఒక జంక్షన్ రైల్వే స్టేషన్. ఇక్కడ నుంచి మచిలీపట్నంకి అయితే ఒక లైన్ సపరేట్ అవుతుంది, అందుకే ఇది జంక్షన్ రైల్వే స్టేషన్ అనమాట. అండ్ చాలామంది ప్యాసింజర్స్ అయితే ఇక్కడ నుంచి డీబోర్డ్ అవడం స్టార్ట్ చేస్తారు. గుడివాడ మెయిన్ స్టేషన్ ఎంట్రీ ఇది. టైం వచ్చేసరికి 5:17 అయింది. 5:17కి మనం డిపార్చర్ అవుతున్నాం. గుడివాడ జంక్షన్ వెళ్ళొస్తాను మరి. మనకు అలా కొన్ని ట్రాక్స్ వెళ్ళిపోతున్నాయి చూసారా, టువర్డ్స్ రైట్ సైడ్. అది మచిలీపట్నంకి వెళ్ళే ట్రాక్స్ అవి. స్కిప్పింగ్ మోటోరు రైల్వే స్టేషన్. లాస్ట్ మినిట్లో క్లియరెన్స్ వచ్చింది మనకి. అందుకే స్లోగా రన్ అవుతున్నాం మనం. టైం వచ్చేసరికి 5:29 అవుతుంది. మండవల్లి రైల్వే స్టేషన్ కాదండి, మండవల్లి. మండవల్లి రైల్వే స్టేషన్ ఇది. ఇక్కడికి 5:41కి వచ్చింది మన ట్రైన్. నియర్లీ 50 మినిట్స్ డిలే. మండవల్లి నుంచి మనం స్టార్ట్ అయిపోయాం 5:44కి. 3 మినిట్స్ అయితే ఆగింది ఇక్కడ. చేపల చెరువులు, రొయ్యల చెరువులు ఈ రూట్లో కానీ వస్తే ఇదో బ్యూటీ. అంటే డే టైంలో వస్తే చేపల చెరువులు, రొయ్యల చెరువులు చూసుకుంటూ ప్రయాణించవచ్చు మనం. కైకలూరు రైల్వే స్టేషన్.
ఓకే. ఓల్డ్ రైల్వే స్టేషన్ ఇక్కడ దాకా ఉండేది. కైకలూరు. కైకలూరు రైల్వే స్టేషన్. ప్యాసింజర్స్ అయితే డీబోర్డ్ అవుతున్నారు. ఇక్కడికి మనం 55 మినిట్స్ డిలేలో వచ్చాం. మన ట్రైన్ బ్లో చేసింది హారన్. స్టార్ట్ అయిపోద్ది ఇంకా. లైటింగ్ లేకపోవడం వల్ల ఇక్కడ చెరువులో కనిపించట్లేదు. మామూలుగా అయితే ఇదైతే చాలా బాగుంటుంది వ్యూ చూడడానికి. చేపల చెరువులు, రొయ్యల చెరువులు, కొబ్బరి తోట. టైం వచ్చేసరికి 6 అయింది. మెల్లిగా లైటింగ్ అయితే వస్తుంది. ఎంతైనా ఐసీఎఫ్ రన్నే. ఆకువీడు రైల్వే స్టేషన్కి అయితే చేరుకున్నాం మనం. ఆకువీడు రైల్వే స్టేషన్ ఇది. స్టేషన్ కోడ్ వచ్చేసరికి ఏకేవిడి. ఇక్కడికి మనం 6:11కి వచ్చాము. ఆకువీడు స్టేషన్ నుంచి డిపార్చర్ అయిపోయాము 6:14కి.
చెరుకువాడ అనే రైల్వే స్టేషన్ స్కిప్ చేస్తున్నాం మనం. చూడండి రైల్వే స్టేషన్ ఎంత బాగుందో. మన నేటివిటీకి చాలా దగ్గరగా ఉంది కదా. ఇప్పుడు వెళ్ళిన మేము వచ్చేసరికి భీమవరం మచిలీపట్నం మేము అది. వెల్కమ్ టు భీమవరం టౌన్ రైల్వే స్టేషన్. భీమవరం టౌన్ రైల్వే స్టేషన్ ఇది. మనం ప్లాట్ఫామ్ నెంబర్ 2కి వచ్చాము. చూడండి ప్యాసింజర్స్ ఎంతమంది డిపోట్ అయ్యారో ఇక్కడ. భీమవరం స్టేషన్ నుంచి మనం డిపార్చర్ అయిపోతున్నాము 6:34కి. 1 అవర్ డిలేలో ఉంది మన నర్సాపూర్ ఎక్స్ప్రెస్. ఈ ప్యాసింజర్స్ అందరూ మన ట్రైన్ నుంచి దిగిన వాళ్ళే. బాయ్ బాయ్ భీమవరం టౌన్ రైల్వే స్టేషన్, ద కింగ్స్ టౌన్. నెనమడు ట్రైన్ అంట. మనం టువర్డ్స్ భీమవరం జంక్షన్ వైపు వెళ్తాము. మనకు అలా కొన్ని ట్రాక్స్ కనిపిస్తున్నాయి చూసారా, 2 ట్రాక్స్. ఆ ట్రాక్స్ వచ్చేసరికి టువర్డ్స్ నిడదవోలు వైపు అయితే వెళ్తాయి. ఈ ట్రాక్స్ వస్తున్నాయి చూసారా, ఈ ట్రాక్స్ వచ్చేసరికి టువర్డ్స్ నిడదవోలు నుంచి వస్తున్నాయి. నిడదవోలు నర్సాపూర్ లైన్ ఇది. వెల్కమ్ టు భీమవరం జంక్షన్ రైల్వే స్టేషన్. మనం 6:42 వచ్చాం, నియర్లీ 50 minutes డిలే. భీమవరం జంక్షన్ రైల్వే స్టేషన్ ఇది. ఇక్కడికి మనం 6:43కి వచ్చాము. అక్కడైతే ఎల్హెచ్ బ్రేక్ ఉంది.
ఫుల్ ఎల్హెచ్ బ్రేక్, ఫుల్ ఫ్లెడ్జ్డ్. మరి ఏ ట్రైన్ నెక్స్ట్ ఎల్హెచ్బికి అప్గ్రేడ్ అవుతుందో చూడాలి. మ్యానుఫ్యాక్చర్ ఇయర్ చూద్దాం మనం. ట్వంటీ 25. మనం 6:46కి డిపార్చర్ అవుతున్నాం భీమవరం జంక్షన్ రైల్వే స్టేషన్ నుంచి. మన నెక్స్ట్ స్టేషన్ వచ్చేసరికి వీరవాసరం. వీరవాసరం రైల్వే స్టేషన్ చేరుకున్నాం మనం 6:58కి. వీరవాసరం రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ 2 ఇది. మనం ఇక్కడికి 6:58కి వచ్చాం. మనం వీరవాసరం నుంచి డిపార్చర్ అయిపోయాం 7 o'clockకి. చేపల చెరువులు, రొయ్యల చెరువులు. అబాండెడ్ అయిన స్టేషన్స్ ఇవి. పాలకొల్లు రైల్వే స్టేషన్. అండ్ గైస్, మనమైతే పాలకొల్లు స్టేషన్కి అయితే చేరుకున్నాము. ఇది వచ్చేసరికి సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లోకి వస్తుంది అండ్ విజయవాడ డివిజన్. ఇక్కడికి మనమైతే 7:13కి వచ్చాము. 6:18కి రావాలి. నియర్లీ 55 minutes డిలేలో ఉంది మన నర్సాపూర్ ఎక్స్ప్రెస్. కానీ నర్సాపూర్కి వచ్చేసరికి ఆన్ టైంకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే పాలకొల్లుకి నర్సాపూర్కి మధ్యలో 2 hours టైం అయితే ఇచ్చారు. టైం వచ్చేసరికి 7:13 అవుతుంది. పాలకొల్లు వరకు 465 kilometers. పాలకొల్లు నుంచి నర్సాపూర్కి 474 kilometers. ఈ 9 kilometersకి ఇచ్చిన టైం వచ్చేసరికి 2 hours టైం ఇచ్చారు. సో స్లాక్ టైం అంటారు దీన్నే.
వీళ్ళందరూ మన ట్రైన్ నుంచి దిగిన వాళ్ళే. పాలకొల్ నుంచి డిపార్చర్ అయిపోయాము 7:16కి ఫ్రమ్ ప్లాట్ఫామ్ నెంబర్ 1. పాలకొల్లు రైల్వే గేట్. మన నర్సాపూర్ స్టేషన్ కౌంటర్లో ఉన్నాము. ఈ ట్రైన్ వచ్చేసరికి నర్సాపూర్ హుబ్లీ ట్రైన్. ఇది 172225 and 226. సికింద్రాబాద్ నుంచి నర్సాపూర్ కానీ, నర్సాపూర్ నుంచి సికింద్రాబాద్ కానీ వెళ్ళాలనుకుంటే ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అనమాట ఈ ట్రైన్. ఇంకా ఉన్నాయి కానీ చర్లపల్లికి వెళ్ళే ట్రైన్, ఇదే ట్రైన్ నాగర్సోల్కి వెళ్తుంది కొన్ని రోజులు కాజీపేట నుంచి వెళ్తుంది, కొన్ని రోజులు గుంటూరు మీద నుంచి వెళ్తుంది వయ్యా. ఈ ట్రైనే వెళ్తుంది, కానీ అన్ని ట్రైన్లతో కంపేర్ చేస్తే ఈ ట్రైన్ అయితే బెస్ట్ ఆప్షన్ అనమాట. అండ్ ఈ ట్రైన్లో నా జర్నీ ఎక్స్ప్రెస్ కోసం చెప్పాలంటే నేనైతే స్లీపర్ క్లాస్లో జర్నీ చేశాను కదా, ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. ట్రైన్ నీట్గా ఉంది, వాష్రూమ్స్ అవి ఎప్పటికప్పుడు అయితే క్లీన్ చేస్తూనే ఉన్నారు. అండ్ నైట్ కూడా మంచి స్పీడ్ అయితే తీసుకొచ్చాడు అనమాట ట్రైన్. వ్యాప్ ఫర్ లోకోమోటివ్ మ్యాక్సిమం ఇది వచ్చే రూట్ వచ్చేసరికి 110 పర్మిట్ అయితే ఉంటుంది. సో 110 అయితే మెయింటైన్ చేసుకుంటూ వచ్చారు. పంచువాలిటీ ఉంది, నీట్నెస్ ఉంది, అండ్ బెస్ట్ ఆప్షన్ ఈ ట్రైన్ అనేది. మనం నర్సాపూర్ స్టేషన్ చేరుకున్నాము 7:30కి. బిఫోర్ టైం వచ్చేసింది. వందే భారత్ సెలబ్రేషన్స్కి మేక్ ఓవర్ చేస్తున్నారు. ఇది వచ్చేసరికి నర్సాపూర్ కోచ్ మెయింటెనెన్స్ ఏరియా. మెయింటెనెన్స్ ఏ ట్రైన్ ఉందో చూద్దాం. ఓకే, ధర్మవరం ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్లో మనం వ్లాగ్ చేసాం గురు. నర్సాపూర్ రైల్వే స్టేషన్. అండ్ గైస్ మనమైతే నర్సాపూర్ స్టేషన్కి అయితే చేరుకున్నాము 7:30కి. బిఫోర్ టైమే వచ్చేసింది అనమాట. ఈ ట్రైన్ చాలా వరకు గుడివాడ, భీమవరం, నర్సాపూర్ వాస్తవులకి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది ఈ ట్రైన్. అండ్ చాలా బాగా బోర్డ్ అవుతున్నారు అండ్ డీబోర్డ్ కూడా అవుతున్నారు. మ్యాక్సిమం హౌస్ఫుల్తోనే నడుస్తుంది బండి మాత్రం. అండ్ గైస్ నేనైతే ఈ వ్లాగ్ అయితే ఎక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వ్లాగ్ ఎలాగుందో కింద కామెంట్స్ అయితే చెప్పండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇట్స్ ట్రావెల్ టైమ్.